దాంట్లో రికార్డ్ అవుతుంది. దాంతోపాటు కమ్యూనికేషన్లో ఏం జరిగింది, బ్లాక్ బాక్స్లో ఏం జరుగుతుంది అని అంటే ఆ కాన్వర్సేషన్ అంతా డిజిటల్ రికార్డర్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. బట్ అంతకన్నా ముందు ఈ బ్లాక్ బాక్స్లో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఏటీసీతో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, పైలట్స్ మధ్య ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఆ 30 సెకండ్లు అత్యంత కీలకంగా మారుతోంది. టేక్ ఆఫ్ తీసుకున్న దగ్గర నుంచి క్రాష్ అయ్యేంత వరకు దాదాపుగా 30 సెకండ్లు, అంటే 35 సెకండ్ల నుంచి 49 నుంచి 50 సెకండ్, ఈ 20 సెకండ్ల మధ్యలో ఏం జరిగింది అనేది అత్యంత కీలకం. టేక్ ఆఫ్ తీసుకున్న 17 సెకండ్లు, పోనీ అది కూడా కలుపుకుంటే ఈ 17 అదొక 30, 47 సారీ ఈ 17 అదొక ఈ 17తో పాటు అదొక 10-12 సెకండ్లు లేకపోతే 15 సెకండ్లు, మొత్తంగా కలుపుకుంటే 30 సెకండ్లు అత్యంత కీలకంగా మారబోతోంది. ఈ 30 సెకండ్లను వాళ్ళు విశ్లేషించబోతున్నారు. ఒకవేళ అక్కడ కూడా డీకోడ్ కాకపోతే అంతకుముందు జరిగిన కాన్వర్సేషన్ ఏంటి, ఎందుకంటే నిమిషాల వ్యవధిలోనే, రిమెంబర్ టేక్ ఆఫ్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డీకోడింగ్ తర్వాతే ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదానికి గురైన కారణాలు తెలిసే అవకాశం ఉంటుంది. విమానం వెనుక భాగంలో బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఆ విమానం వెనుక భాగంలో ఇక్కడ జరిగిన ఈ విశ్లేషణ అంతా కూడా ఇదంతా కూడా దాంట్లోనే రికార్డ్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఆ బ్లాక్ బాక్స్ని వాళ్ళు సెక్యూర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే కీలకంగా మారింది. దీంతోపాటు అమెరికా నుంచి ఒక ప్రత్యేక బృందం కూడా ఈ ఘటన వెనుక కారణాలు తెలుసుకోవడానికి వస్తోంది. ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ కూడా రంగంలోకి దిగబోతోంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఏవియేషన్ అథారిటీస్ కూడా రంగంలోకి దిగుతున్నాయి. దాంతోపాటు నేషనల్ ఇవి కూడా రంగంలోకి దిగబోతున్నాయి. సో ఇది అత్యంత కీలకంగా మారుతుంది. ఆ ఘటనా ప్రదేశం మీరు చూస్తున్నారు కదా, ఘటనా ప్రదేశం విజువల్స్ అవి ఆ బిల్డింగ్ దగ్గర అక్కడే ఈ బ్లాక్ బాక్స్ ఉంటుంది. అక్కడే ఈ ఘటనకు సంబంధించి మీరు చూస్తే కనుక అదిగో ఎప్పుడైతే అక్కడ ప్రమాదం జరిగిందో వెనక భాగం క్లియర్ కట్గా ముందు భూమిని తాకింది. ఆ తర్వాత ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు సంభవించిన క్రమంలోని ఆ తీవ్రత పెరిగి ఉంటుందని కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ పేలుడుకి కారణాలు ఏంటి, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, పైలట్ల మధ్య ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఏమని మాట్లాడుకున్నారు, దాంతోపాటు ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా జరిగింది, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఆ బ్లాక్ బాక్స్లో ఇవన్నీ కూడా నిక్షిప్తం కాబోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిక్షిప్తం అయ్యాయి. ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ దొరికితే ఈ ఘటనకు కారణాలు ఇన్వెస్టిగేషన్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. దీంతోపాటు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు కావచ్చు, ఆ బృందాలు కావచ్చు, ఇప్పటికే భారత్కు చేరుకుంటున్నాయి. ఇవన్నీ చేరుకొని ఇప్పుడు ఇవి విశ్లేషించబోతున్నాయి. గుజరాత్ ఏటీఎస్ అయితే మాత్రం ఇప్పటికీ డిజిటల్ వీడియో రికార్డర్, రిమెంబర్ డిజిటల్ వీడియో రికార్డర్ ఫ్లైట్కి సంబంధించి ఎఫ్డిఆర్ అంటారు, ఫ్లైట్ డేటా రికార్డర్ని రికవర్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం 265 మంది ప్రాణాలు ఈ దుర్ఘటనకు 265 మంది మరణించడం జరిగింది. గుజరాత్ ఏటీఎస్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఏమని, ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది తమకు చిక్కింది అంటూ చెప్పుకొచ్చారు. దీని ఇప్పుడు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు దీన్ని పూర్తిగా అనలైజ్ చేయబోతున్నారు. ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతోంది. దాంతోపాటు ఈ బ్లాక్ బాక్స్ కూడా దొరికితే మరింత వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా వెళ్ళే అవకాశం ఉంది. బోయింగ్ 787 ఇటు AI-171 కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. AI-171 అది బోయింగ్ 7878కి చెందిన విమానం. అది లండన్ గ్యాట్విక్ వెళ్ళాలి. 241 మంది ఉన్నారు దాంట్లో, 12 మంది క్రూ మెంబర్తో కలిపి మొత్తంగా. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ ప్రస్తుతం ఈ బ్లాక్ బాక్స్కి సంబంధించి సర్చ్ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, మరి ముఖ్యంగా అక్కడ బిల్డింగ్ మీద పడిన నేపథ్యంలో ఆ ఢీ కొట్టిన నేపథ్యంలో బ్లాక్ బాక్స్ ప్రస్తుతం ఎక్కడో చోట ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆ వెతుకులాట ఎంతవరకు వచ్చింది? సత్యం, దాదాపుగా 24 గంటలు సమయం అయిపోయింది. ఆల్రెడీ 24 గంటలు ఇదే 25 గంటలుగా ఈ ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నప్పుడు కూడా బ్లాక్ బాక్స్ చుట్టూ అయితే ఇంకా ఎక్కడ అనేది కనపడలేదు. ఎన్ఎస్సీ దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. చాలా కీలకంగా ఈ బాక్స్ కోసం వెతుకుతున్న పరిస్థితి. కారణం ఏంటంటే పూర్తిగా కూడా అసలుకి విమానం బయలుదేరిన దగ్గర నుంచి
యాక్సిడెంట్ అయ్యేంత వరకు కూడా జరిగిన మొత్తం అసలుకి యాక్టివిటీ మొత్తం కూడా ఈ బ్లాక్ బాక్స్ లోనే ఉంటుంది. దానికి పూర్తిగా కూడా నిక్షిప్తమై ఉంటుంది. అయితే ఈ బ్లాక్ బాక్స్ ఇంత పెద్ద బ్లాస్ట్ లో ఉందా లేదా అన్నా కూడా అటువంటి బ్లాక్ బాక్స్ కి ఎటువంటి ఇబ్బందులు జరగవు. ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా లేదు ఫైర్ అయినప్పటికీ కూడా అది తట్టుకునే సామర్థ్యం ఆ బాక్స్ లో ఉంటుంది కాబట్టి ఆ విధంగానే దాన్ని తయారు చేస్తారు. కాబట్టి ఆ బాక్స్ కోసం పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. దానికోసం పూర్తిగా కూడా అన్వేషణ జరుగుతుంది. ఈ బాక్స్ గానీ దొరికితే DGCA డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ అవిగేషన్ పూర్తిగా కూడా దీని మీద విచారణ జరపడానికి కంప్లీట్ గా ఈ వ్యవహారాన్ని నడిపే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికీ కొంత కాప్ రికార్డులకు సంబంధించిన కొంత వ్యవస్థలు మాత్రమే దొరికే ఒక సమాచారం అయితే వస్తుంది. దానికి సంబంధించి కొంత వాయిస్ రికార్డు ఏం జరిగింది అనేది కొంత మేరకు మాత్రమే దాంట్లో సమాచారం ఉంటుంది. కాకపోతే ఈ బ్లాక్ బాక్స్ లో మాత్రం పూర్తిగా కూడా అంటే విమానం బయలుదేరినప్పటి నుంచి కూడా విమానం ఎదుర్కొన్న సాంకేతిక లోపాల లేదు సాంకేతిక లోపాలు ఏ విధంగా ఎంత స్థాయిలో దానికి ఏర్పడ్డాయి, దానికి సంబంధించిన డేటా, అలాగే ఆ సంబంధంలో పైలట్లు మాట్లాడుకున్న కోడ్ భాష కావచ్చు, లేదు పైలట్లు మాట్లాడుకునే ఇతర దానికి సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు, వాటన్నిటిని కూడా దాంట్లో రికార్డు అవుతుంది. దానికోసమే ఇప్పుడు తీవ్రంగా ఈ వ్యవస్థ కోసం ఈ బ్లాక్ బాక్స్ కోసం ఆచూకైతే రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ బ్లాక్ బాక్స్ ను ఒకవేళ దొరికిన తర్వాత అది DGCA కి తీసుకుంటుంది. DGCA తీసుకుని దాన్ని డీకోడ్ చేసే పరిస్థితి. డీకోడింగ్ తర్వాతనే అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి ఇది తెలిసే అవకాశం ఉంటుంది. ఇది మామూలుగా విమానం వెనక భాగంలో ఉంటుంది. సో ఆ విమానం వెనక భాగంలో ఉన్న ఈ బ్లాక్ బాక్స్ ఏ విధంగా అంటే ఈ అంత పెద్ద క్రాష్ అయింది అంటే మామూలుగా అది ఒక సముద్రంలోనో లేకపోతే ఇంకో దగ్గర కూరుకుపోయి ఉంటే, లేదు నేల మీద ఒక దగ్గరే కానీ పడి ఉంటే దానికి కొంత దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కానీ 24 గంటలు అయిపోయినా కూడా దానికి సంబంధించిన సమాచారం అయితే ఆ బాక్స్ కు సంబంధించిన ఎక్కడ ఆనవాళ్ళు దొరికినట్టుగా లేదనేది అఫీషియల్ గా ఎయిర్ ఇండియానే ప్రకటించిన నేపథ్యంలో వరకు మాకు ఇంకా బ్లాక్ బాక్స్ దొరకలేదు అనేది ఎయిర్ ఇండియా కూడా స్పష్టంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు DGCA దీనికి సంబంధించి పూర్తి సమాచారం, అలాగే NSG కూడా దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ఈ బాక్స్ కోసం ఒక ప్రత్యేక బృందం అయితే ఒకవైపు దానికి అసలు అయితే మరోవైపు అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా మరి కాసేపట్లో బహుశా ఈ రాత్రికి ఇండియా చేరుకోబోతుంది అనేది నిన్నే ప్రకటించారు. వాళ్ళు ఆల్రెడీ పోయారు. దానికి సంబంధించి కూడా వాళ్ళకి కొంత ఈ ప్రమాదం మీద కొంత అనుమానాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా రంగంలో దిగుతున్నారు. అలాగే బ్రిటన్ నుంచి లండన్ నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన కొంత వాళ్ళకి సంబంధించిన అధికారులు కూడా ప్రమాద సంఘటనకి బహుశా ఈరోజు సాయంత్రానికి చేరుకుంటారనే ఒక సమాచారం అయితే అందుతోంది. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు కూడా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు దాకా కూడా ఎవరు భారతదేశ ప్రభుత్వం కానీ ఎయిర్ ఇండియా కూడా ఎక్కడ ప్రకటించలేదు. ఎయిర్ ఇండియా కూడా దీంట్లో ఏం జరిగింది అని ఇప్పుడు